మన దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 8 దశాబ్దాలు అవుతోంది. అయినా దేశ విభజన నాటి గాయాలు ఇంకా మానకపోవటం అనేది విషాదం. పాకిస్తాన్లో హిందువులైనా, భారతదేశంలో ముస్లింలైనా ఒక అస్తిత్వ సమస్యను ఎదుర్కొంటున్నారు. నిజానికి ఇన్నేళ్ల దేశ చరిత్రలో హిందూ ముస్లింలు కలిసికట్టుగా ఒకే బాటలో నడుస్తూ దేశ పురోభివృద్ధి రంగంలో సమైక్యంగా పాటుపడే ఉంటే ఎంతో బాగుండేది. కానీ అలా జరగకపోగా ఒక పరస్పర అనుమాన బీజాలు ఈనాటికి కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి కొంత రాజకీయ పార్టీలు కూడా కారణమే. తమ ఓటు బ్యాంకు రాజకీయాలతో ఏదో ఒక రకమైన మతపరమైన విద్వేషాలను ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళు ఎగదోస్తూనే ఉన్నారు. ఈడెన్ ఎజెండాగా కొన్ని పార్టీలు దీన్ని టేకప్ చేయటం కూడా మనం చూస్తూనే ఉన్నాం వర్తమాన రాజకీయాల్లో. మరోపక్క సాంఘికంగా రాజకీయంగా ముస్లింలు వెనకబాటుతనం అనేది కొనసాగుతూనే వస్తోంది. అవిద్య, అలాగే ముస్లింల మతపరమైనటువంటి కట్టుబాట్లు సంప్రదాయాలు కూడా వాళ్ళని మిగతా మెజారిటీ ప్రజలతో సమానంగా నడవడానికి కొంత అవరోధంగానే నిలుస్తున్నాయని చెప్పుకోవచ్చు. మన దేశంలో ముస్లింల స్థితిగతులు దేశవ్యాప్తంగా ఒకే రకంగా లేవు. ఉత్తరాది ముస్లింల స్థితిగతులకు దక్షిణ భారతదేశంలోని ముస్లిం స్థితిగతులకు చాలా తేడా ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లోని రాయలసీమ ప్రాంత ముస్లింల స్థితిగతులకు, అలాగే కోస్తా ప్రాంత ముస్లింల స్థితిగతులకు కొంత తేడా ఉంది. ఇక తెలంగాణకు వచ్చినట్లయితే తెలంగాణ పల్లెపట్టుల్లో ఉండే ముస్లింలు వేరు. హైదరాబాద్ పాత బస్తీలో కులీన వర్గాలకు చెందిన, సంపన్న వర్గాలకు చెందిన ముస్లింలు పరిస్థితులు మెరుగ్గా ఉంటే, అదే పాత బస్తీలో మళ్ళీ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ముస్లింల పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నుంచి చూసినప్పుడు ముస్లింల జన జీవితాలకు సంబంధించి వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ ఆలోచన ధోరణులు ఎట్లా ఉన్నాయని చెప్పడానికి సాహిత్యం ప్రధానంగా దోహదపడుతూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్లో మనకి వేంపల్లె షరీఫ్, మహమ్మద్ కదీర్ బాబు లాంటి వాళ్ళు చాలా చక్కటి సాహిత్యాన్ని, ముస్లిం సాహిత్యాన్ని వెలువరుస్తున్నారు. మెహక్ హైదరాబాదీ లాంటి వారు ఉర్దూలో వెలువడుతున్నటువంటి సాహిత్యాన్ని తెలుగు ప్రజలకి అందుబాటులోకి తేవటానికి తామంతట తాము చొరవ తీసుకుని కృషి చేస్తున్నారు. హుమాయూన్ సంఘీర్ తెలంగాణ పల్లెపట్టుల నుంచి ఎదిగి వచ్చిన ఒక కథకుడు. ముస్లిం సాహిత్యానికి ఒక సరికొత్త రుచిని, బాణిని, వాసనను అందిస్తున్నటువంటి వర్ధమాన రచయితల్లో హుమాయూన్ సంఘీర్ కూడా ఎన్నదగిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అతను తాజాగా రాసిన 15 కథల సంపుటిని మేరా బాప్ ఖయ్యూమ్ అనే పేరిట ఎన్నెలపెట్ట వెలుగులోకి తీసుకువచ్చింది. ఇందులో మొత్తం 15 కథలున్నాయి. ఈ 15 కథలలో ఇతివృత్తాలు దేనికదే ప్రత్యేకమైనటువంటిది. రకరకాల కోణాల్లో ముస్లింల జీవన స్థితిగతుల్ని కళ్ళకు కట్టించటానికి హుమాయూన్ సంఘీర్ గట్టి ప్రయత్నమే చేశాడని చెప్పుకోవచ్చు. తాను చిన్నప్పటి నుంచి చవిచూసిన చేదు అనుభవాలను, తన సమాజం, తన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న పరిస్థితులను, అలాగే వివిధ మాధ్యమాల ద్వారా వెలికి తెస్తున్న కథనాలను అన్నిటినీ జోడించి ఇతివృత్తాలుగా ఎంచుకొని ఈ కథలని ఆయన రాశారు. నిజానికి సాహిత్య ప్రయోజనం ఏమిటి అని
మనం ఒక ప్రశ్న వేసుకుంటే మనుషుల ఆలోచనల్లో మంచి మార్పుకు దోహదపడడమే సాహిత్యం చేయవలసిన ఒక పని. అంతకు మించిన ఉదాత్తమైన లక్ష్యం మరొకటి సాహిత్యానికి లేదు అని చెప్పుకోవచ్చు. ఆ రకంగా చూసినప్పుడు, ఆ నిర్వచనాలను చూసినప్పుడు హుమాయూన్ సంఘీర్ తను ఈ కథల ద్వారా ఆశించిన ప్రయోజనాన్ని సాధించాడు, సఫలీకృతుడయ్యాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నేను కథల ఇతివృత్తాలకు వెళ్ళి కథల్ని నేను పరిచయం చేయదలుచుకోలేదు. పాఠకులే ఈ పుస్తకాన్ని తీసుకుని ఆ కథలలోని సారస్యాన్ని, ఆ సమస్యల లోతుల్ని వారికి వారు అవగాహన చేసుకుంటారన్న ఉద్దేశంతో 1-2 కథలని నేను మీ దృష్టికి తెస్తాను. మై చాయిస్ అనే ఒక కథ ఉంది. మై చాయిస్ అనే కథ చదివినప్పుడు స్త్రీల వేషధారణకు సంబంధించిన ప్రధానమైన ఇతివృత్తంతో ఈ కథని ఆయన రాశారు. మగ వాళ్ళ చూపుల నుంచి తప్పించుకోవటానికి ఇప్పటికీ కూడా ఆ మతమా ఈ మతమా అనేది లేకుండా బయటికి వెళితే రకరకాల ఒక చూపులని తప్పించుకుంటూ జీవనం సాగించాల్సినటువంటి పరిస్థితి స్త్రీలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే పురుషాధిక్య సమాజంలో స్త్రీలు హాయిగా రక్షణ కోరుతూ వెళ్ళాలంటే వాళ్లకు తోచిన దుస్తుల్ని వాళ్ళు వేసుకోగలగాలి. అలాగే వాళ్ళు హిజాబ్ లాంటివి, బుర్కా లాంటివి ధరించడాన్ని మనం ఎలా చూడాలి? కథ చదివిన తర్వాత హిజాబ్, ఒక ముస్లిం యువతి ఉద్యోగానికి వెళ్తుంది. ఆఫీస్ నియమాల ప్రకారం ఇలా హిజాబ్లు ధరించటము మాకు ఒప్పుకోవు అని చెప్పి యజమాని చెప్తే, అతని భార్య ఆ విషయం తెలిసి అతనిని ఆలోచనని మార్చడానికి చేసే ప్రయత్నం అనేది మనకి చాలా కన్విన్సింగ్గా ఉంటుంది. నిజానికి బుర్కా అలాగే హిజాబ్ ధారణ వల్ల ఆ మేరకు ఎంతో కొంత ఇప్పుడున్న సమాజంలో ప్రయోజనం ఉంది అనేటువంటి ఒక కన్విన్సింగ్ ఆలోచనని మనకి మై చాయిస్ అనేటువంటి కథ కళ్ళకు కట్టిస్తుంది. అట్లాగే టైటిల్ స్టోరీ మేరా బాప్ ఖయ్యూమ్ అనేటువంటి కథలో బహుభార్యత్వ సమస్య ఎలా పెను పరిణామాలకి, తీవ్ర పరిణామాలకి దారితీస్తుందో కళ్ళకు కట్టించారు. ఖయ్యూమ్ అనే ఆయనకి 2వ భార్య ఉంటుంది. 2వ భార్య పెళ్లి చేసుకున్నా కూడా ఆవిడకి ఆ భార్యగా తగిన గుర్తింపు అనేది రాదు. ఆవిడ పల్లెటూరు వాతావరణం నుంచి వస్తుంది. ఖయ్యూమ్ మరణించాక కొంతకాలము మొదటి భార్యతో కలిసి ఉండడానికి ప్రయత్నించినా కూడా ఆ ఫ్యామిలీలో ఇమడలేదు. తన ఆస్తిపాస్తులు, తండ్రి ఆస్తిపాస్తుల కోసం కాకుండా తన తండ్రి ఖయ్యూమ్ అని, తన తల్లికి ఖయ్యూమ్ భార్యగా ఒక గుర్తింపు రావాలని వాళ్ళ కుమారుడు, 2వ భార్య కుమారుడు సాగించే ఒక ధర్మ పోరాటమే మేరా బాప్ ఖయ్యూమ్. ఆ ధర్మ పోరాటంలో చివరికి అతను ఎలా విజయం సాధించాడు అన్నది దీంట్లో చాలా కళ్ళకు కట్టినట్టుగా కూడా హుమాయూన్ సంఘీరు దీంట్లో చాలా చక్కగా మలిచిన తీరు బాగుంది. బేగం అక్క అనే కథ. ఒక హిందూ లేడీ, హిందూ మతానికి చెందిన స్త్రీ ఒక సినిమా థియేటర్లో ఆపరేటర్గా పనిచేసే ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవటము, ఆ ముస్లిం యువకుడు మరణిస్తే ఆవిడ జీవితము ఆ తర్వాత ఎన్ని మలుపులు తిరిగిందో మనం చూడొచ్చు. ఇవన్నీ చదివినప్పుడు కొన్ని వాస్తవ ఘటనలు, తన స్వీయ అనుభవాలు, తెలిసిన వారి జీవితాలని ఇతివృత్తాలుగా తీసుకుని హుమాయూన్ సంఘీరు వీటిని కథలుగా మలిచారు అని చెప్పి మనకి నిర్ధారణ అవుతుంది. ఒక్కొక్కసారి తనలోని ఒక బాధను వ్యక్తం చేయటానికి, ఆవేశాన్ని, ఆక్రోశాన్ని వ్యక్తం చేయడానికి
కొంత స్లోగనీరింగ్గా అనిపించినా కూడా పాఠకులు దాన్ని ఒక లోపంగా భావించరు. అంటే ఇతివృత్తానికి సంబంధించిన ట్రీట్మెంటు విషయంలో ఇంకాస్త ఫైన్ ట్యూనింగ్ చేసుంటే బాగుండేది అని నాకు అనిపించింది. అయితే అది ఆ రచయిత యొక్క చిత్తశుద్ధి ముందు అదేమీ పెద్ద లోపంగా కనిపించదు. 210 పేజీల ఈ పుస్తకము చక్కగా న్యాచురల్ షేడ్ మీద ఆకర్షణీయంగా రూపొందింది. పుస్తకాలు కావలసిన వారు, అలాగే ముస్లింల జీవితాలని తెలుసుకోవాలన్న ఒక ఆకాంక్ష ఉన్నవారు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది. మేరా బాప్ ఖయ్యూమ్. కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్లకి ఫోన్ చేసి పుస్తకాన్ని పోస్ట్లోనే తెప్పించుకోవచ్చు.